తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను సేమియా ఉప్మా నేను ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. మీరందరూ ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనము ఈ సేమియా ఉప్మా చేసుకోవడం కోసం ఏమేమి కావాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా సేమియా అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లో ఫ్రై చేసుకోవాలండి. ఏం ఆయిల్ వేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటోలు కట్ చేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా స్లైసెస్ కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అలాగే దీనికి కావాల్సింది వాటరు, ఇవన్నీ కూడా మనం రెడీ చేసి ఉంచుకోవాలండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందుగా పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కూడా కొంచెం మనకి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే పల్లీలు వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా మనం కొంచెం కట్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత మనము ఈ పోపు అనేది ఫ్రై అయ్యేంత వరకు, బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొంచెం మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కకోకముందే వేసేసుకోవచ్చు. వేసుకుని మనము పల్లీలు వేగే టైంకి ఇవన్నీ కూడా మనకు ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ కూడా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తాలింపు అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా స్మెల్ కానీ టేస్టీ కానీ చాలా బాగుంటుందండి. ఎక్కువగా వేగిపోకుండా చాలా సూపర్గా వస్తుంది. ఇవి తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం మొత్తం పూర్తిగా వేగిన తర్వాత బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవడం కోసం యాజ్ యూజువల్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. త్వరగా అనేది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి త్వరగా అనేవి ఫ్రై అయిపోతాయి. అందుకోసం అని చెప్పి ముందుగానే సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మనము కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటోలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు మనకు బాగా మగ్గేంత వరకు కూడా మనము వెయిట్ చేయాలండి. చూస్తున్నారు కదా, నేను టమాటాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా అనేది. ఇలా మొత్తం కూడా మనం కొంచెం కలిపేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసుకుని మగ్గించుకోవాలండి. టమాటోలు బాగా మగ్గేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా టమాటోలు సగం ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కొంచెము కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. సగం యాడ్ చేసుకోవాలి, మిగతా సగం వచ్చేటప్పటికి లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర టేస్ట్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న సేమియా అనేది ఒక హాఫ్ గ్లాస్కి అనేది వేస్తున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే మనము 1 గ్లాస్ వాటర్, ఒక హాఫ్కి 1 గ్లాసు వేసుకోవాలండి. వాటర్ అనేది వేసుకొని మనము ఉడికించుకోవాలి. అంటే ఇప్పుడు ముందుగా నేను ఈ ఆయిల్లో సేమియా అనేది కొంచెం ఆయిల్లో కూడా మళ్ళీ ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్ దానికి సేమియాకి పట్టడం వలన మనకి పొడి పొడిగా ఉంటుంది సేమియా ఉప్మా అనేది. లేదు అంటే కనుక ముద్దగా అయిపోతుందండి. అందుకని ఆయిల్లో కొంచెం సేపు కొంచెం కలర్ షేడ్, ఆయిల్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనము ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము సరిపడా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఒకటికి 1 గ్లాస్ వేసుకోవాలండి. 1కి 1.5 వాటర్ వేసుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ వేసుకున్నాను కానీ 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా మనము కలిపేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని చాలకపోతే కనుక ఒకసారి వేసుకోండి. ఇక్కడ నాకు టేస్ట్కి సాల్ట్ చాలలేదు కనుక నేను ఒకసారి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం యాడ్ చేసాం కదండి, అది చాలలేదు. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ ఇంకోసారి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం మనకు ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత సిమ్లోకి పెట్టేసుకుని దగ్గరగా వచ్చేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఇంతేనండి, సేమియా ఉప్మా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇందులో నేను కొంచెము లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. మీరు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.